జయ గురుదత్త. వృషభ రాశి వారికి 2025 అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద విపత్తులు సమస్యలు అయితే ఈ వృషభ రాశి వారికి ఉండవు. ఎందుకంటే గురు బలము ఏ జాతకంలో అయితే ఉంటుందో వాళ్లకు ఎప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది. అది జన్మలగ్నాతో గురువు బాగున్నా, ఉచ్చ స్థితిలో ఉన్నా, లేదా గోచారంలో గురువు బాగున్నా వాళ్ళు ధనయోగంతో ఆనందంతో ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు. శని లాభంలోకి రావడం, గురువు ధనస్థానంలోకి వెళ్ళడం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి కర్మకు కారకుడైన శని, ధనకారకుడైన గురువు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందనే చెప్పాలి. అలాగే రాశ్యాతు చతుర్థంలోకి కేతువు రావటము, దశమంలోకి రాహు రావటం కూడా పెద్దగా మైనస్ అయితే ఏం కాదు. వృషభ రాశి వారికి చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్లకు గత సంవత్సరం కన్నా బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం జరుగుతుంది. ఈ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే రోహిణి నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం భయాందోళనకు గురవద్దు. ఎవరో వచ్చారు, భారతదేశీయులకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, నలుగురు 4 రకాలుగా చెప్తున్నారు అని భయపడొద్దు. వృషభ రాశి వారు మాత్రం అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మీది. ఈ సంవత్సరంలో మీకు చాలా యోగాలు ఉన్నాయి. అలాగే నూతన గృహ నిర్మాణము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, అనేక శుభలాభాలు ఉన్నాయి. శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ జరుగుతుంది. ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. వృషభ రాశి వారికి 2025 లక్కీ ఇయర్ అని చెప్పాలి. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. అసలు చెప్పడానికి ఇక్కడ మైనస్ ఎక్కువగా. అంటే ఎందుకు నేను చెప్పట్లేదు అంటే ఈ గురువు శని, కర్మకారకుడైనటువంటి శని, ధనకారకుడు గురువు, అలాగే వక్రించి అపసవ్యంలో సంచరించే రాహుకేతువులు, వీళ్ళే అనేక అనార్థాలకు కారకులవుతారు, మంచికి చెడుకి. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు వృషభ రాశి వారికి రావు. ఈ సంవత్సరం బాగుంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.